మన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. పూర్తిగా కక్ష సాధింపులు చేసుకోవటం, వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి వేధించేటువంటి ప్రభుత్వంలాగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక శాడిస్ట్ ప్రభుత్వంలాగా అటు ఉద్యోగస్తులపైన కానీ ఇతర వ్యవస్థలపైన కానీ వివరించినటువంటి విధానం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోంది. శాడిస్ట్ లక్షణాలు ఏంటి అంటే క్రూరత్వంగా చూడటం, మనుషుల్ని అవమానించే రీతిలో 10 మందిలో వెటకారంగా మాట్లాడడం, ద్వేషించినట్టు చూడటం, వాళ్ళని టార్గెట్ చేసి వేధించడంతో పాటు నవ్వుతూ వేధింపులకు గురి చేసినటువంటి వాళ్ళను చూసి నవ్వుతూ వివరించేటువంటి శాడిస్ట్ పద్ధతిలో ఈ ఓటు కూడా ఇది కొద్దిగా బాధాకర పదం అయినా కూడా ఆ పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే వివరించేటువంటి తీరు శాడిస్ట్ ప్రభుత్వంలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వ్యవహార శైలి ప్రజలకు అనుకూలంగా ఉండవలసింది పోనించి 2 లక్ష్యాలతో పనిచేస్తున్నారు. ఒకటి, తనకు సంబంధించినటువంటి మీడియాతో వ్యక్తిగతంగా మనుషులను టార్గెట్ చేయించడం, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ అంటే వ్యక్తిగత హననం చేయటం, వాళ్ళకు ఏ రకంగా కూడా వ్యక్తిత్వ హననం చేయటం, క్యారెక్టర్ అసాసినేట్ చేసి వేధించే రీతిలో అవమానించే పద్ధతిలో వ్యవహరిస్తూ వాళ్ళని ఏదో ఒక రకంగా దాన్ని టార్గెట్ చేస్తూ ప్రవర్తించడం మనం ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి కూడా మనకు చాలా విషయాలలో కూడా స్పష్టంగా తెలుస్తోంది. నెల్లూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా ఐఎన్పిఆర్ ఉద్యోగిని అవమానకర రీతిలో మాట్లాడడం, ఏం ఒళ్ళు ఎలా ఉంది అన్నట్టు రీతిలో వాళ్ళను బెదిరించడం, నేను ఇంకా యాక్షన్లోకి రాలేదు, యాక్షన్లోకి వస్తే మీ అంతు తేరుస్తానని మాట్లాడడం. అది కాకుండా ఒక కొద్ది రోజుల క్రితం శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటువంటి టైంలో, వైట్ పేపర్స్ రిలీజ్ చేసే టైంలో అసత్యాలు ఉండేటువంటి ఆ వైట్ పేపర్ అసత్యాలు మాట్లాడేటువంటి ఆ క్రమంలో ఒక అధికారిని అందరి ముందర కూడా ద్వేషించే తత్వంలో మాట్లాడడం, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకో అని వివరించేటువంటి శైలిలో మాట్లాడడం కూడా మనం అందరం చూసాం. ఇదే కాకుండా తను మునుపటి నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా ఉద్యోగస్తులకు ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల ముందున ఒక పత్రికా యాజమాన్యం ముందర ఛానల్లో కూడా లైవ్లో ఉద్యోగస్తులను ఎదవలతో పోల్చడం, వాళ్ళకు జీతాలు ఇవ్వటం అవసరమా అని మాట్లాడడం కూడా మనం అందరం కూడా చూసాం. ఇవన్నీ జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నమ్మి అందరిలాగానే ఎప్పట్లాగా నేరేడు చెట్టు కోతి ముసలి కథలో కోతి ఏ విధంగా ముసలిని నమ్మినట్టుగా ఏ విధంగా మోసపోయిందో మనం చూసాం. అలాగే బంగారు కడియం పులి కథలో పాపం బాటసారి పులిని నమ్మినట్టుగా ఇతని నమ్మటంతో, ఇతనికి మద్దతుగా నిలబడడంతో ఇతను ఏదో మార్పు వస్తుంది అని ఆశించి భంగపడడం మనం చూస్తున్నాం. అలాగే ఉద్యోగస్తుల నుంచి గత ఎన్నికలలో కొద్దిగా మేము మద్దతు కోల్పోవటం వాస్తవం, అంగీకరించాల్సినటువంటి అంశం. కానీ మా ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా, ఆర్థిక పరిస్థితులు ఎంతో కుంగదీసినా మనం కూడా చూసాం. ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఆదాయం లేని పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వ పరంగా ఏ రకంగా చేయగలుగుతామో అన్ని రకాల కూడా చెయ్యాలా అని చెప్పి మా ప్రయత్నం చేశాం. ఒక ఉద్యోగస్తుల విషయంలోనే కాకుండా ప్రజలకు సంక్షేమం అందించే విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా, ఆదాయం లేదు, కరోనా వచ్చింది, అన్నీ పడిపోయినాయన్నటువంటి తప్పించేటువంటి సాకులు చూపకుండా పేద ప్రజలకు ఏదైతే రొటీన్గా వెళ్ళాలనో అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కట్ కాకుండా అన్ని రకాల కూడా వాళ్ళకి చేయడంతో పాటు అదే రకంగా ఉద్యోగస్తుల విషయంలో కూడా మా వీలైనంత వరకు సౌలభ్యం ఉన్నంత వరకు చేయగలగడం అందరం కూడా మనం చూసాం. అలాగే పేదల విషయంలో
30 లక్షల మందికి ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి, క్రమము తప్పకుండా ప్రతి ఒక్కరికి అక్క చెల్లెల విషయాలలో కానీ, అన్నదమ్ముల విషయాలలో కానీ ఎవరికి ఏమి చెందాలనో అవన్నీ కూడా సంక్షేమాలు అందించేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది లేకుండా చేయడం జరిగింది. ఇవన్నిటిని చేస్తూ ఉద్యోగస్తులను ఎక్కడ అవమానించకుండా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అంత మంచి సంక్షేమాన్ని అందించాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా అన్నది ఉండకుండా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏదో ఒక రీతిలో 10 మందిలో వాళ్ళని ఎలా అవమానించాలి అన్నటువంటి రీతిలోనే తను ప్రవర్తిస్తున్నాడు. అలాగే కుంటి సాకులు చెప్పకుండా మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశాం. ఎక్కడ కూడా అధికారుల సహాయ సహకారాలతో వాళ్ళని సమయం పరుచుకొని ఇబ్బందులు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ప్రజల విషయంలో ఆ మాట అన్నటువంటిది రానియకుండా ఎంతో మంచిగా చేసినటువంటిది మనం ఈ రోజుకి కూడా ఏ గణాంకాలు చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా ప్రభుత్వం ఏర్పడిన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ రకంగా ప్రజలకు మేలు జరిగిందన్నది కూడా మనం అక్కడ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులను బెదిరించినటువంటి రీతిలో నేను మళ్ళీ 95 నాటి ముఖ్యమంత్రిని అయిపోతాను, మీ సంగతి తేలుస్తాను అని మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి యువతకు తను ఏం చేసినటువంటి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో అందరూ కూడా చూశారు. ఒక డ్రామా లాగా పోవటం, బెదిరించడం, ఆకస్మిక తానికలు అనడం, అక్కడ ఏదో సస్పెండ్ చేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ దానివల్ల ఎటువంటి ప్రజలకు మేలు చేసిన పరిస్థితులు ఉండేటివి కాదు. కేవలం తాను 94లో ఎన్టీ రామారావు గారిని దింపేసి ప్రజాబలం ఉన్నటువంటి నాయకుని దింపిన తర్వాత ఇతనికి ప్రజాబలం లేదు, ఏదో రకంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పలువురు విషయాలలో ఏదో ఈయన గురించి చర్చించుకునే విధంగా చేశాడు. కానీ ఏ ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా కూడా, ప్రజలకు మేలు చేసే తత్వంతో కూడా తను వివరించలేదు. కేవలం డ్రామా కోసం ఆ వార్తలను వండి వారించి ఇతనికి మీడియా తోడుంటుంది కాబట్టి ఆ ఎల్లో మీడియాలో ప్రొజెక్ట్ చేయించుకొని ఇంద్రుడు చంద్రుడు అవి చేశాడు ఇవి చేశాడు అన్నటువంటి ప్రొజెక్షన్స్ మాత్రం తెప్పించుకునేవాడు తప్పితే వేరేది ఏ రకంగా కూడా చేయలేదు. ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని గీటురాయలు ఉంటాయి, కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. ఆ మైల్ స్టోన్స్లో ఎవరు పేద ప్రజలకు మేలు చేశారు, ఏ ప్రభుత్వంలో రాష్ట్రానికి మంచి జరిగింది, అటు పేదలకు మంచి జరిగింది అన్నట్టు కంపారిజన్ తీసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమంలో పెద్ద ముందుకు పోయింది లేదు, అభివృద్ధిలో పెద్ద ముందుకు పోయింది లేదు. ఇదే మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, సంక్షేమంలో కానీ ఎక్కడ ఇది లేదు. అదే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పూరి గుడిసెలు లేకుండా పక్క గృహాలు అందరికీ ఇవ్వటం అయితేనేమి, పేదవాళ్లకు ఫ్రీగా ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, పేదవాళ్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్యం ఇవ్వడం అయితేనేమి, రైతులకు రుణమాఫీ చేయడం అయితేనేమి, ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరొక పక్కన అభివృద్ధి ఎందుకంటే ఏ రిపోర్ట్ చూసినా ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన కాలంలో 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి గణాంకాలు కానీ, రాజశేఖర్ గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల గణాంకాలు ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్తున్నాను, గణాంకాలు పరిశీలన చేస్తే ఎంతో ముందుకు పోయింది రాష్ట్రం రాజశేఖర్ గారు 5 సంవత్సరాల పీరియడ్లో. ఇవన్నీ చేస్తూ కూడా మరి సంక్షేమంలో ఏం చేసింది లేదు, క్రియేషన్స్ చేసింది లేదు. మరి అనుకుంటామా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలవరం దగ్గర నుంచి ఏ కానీ, గాలేరు నగిరి కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రాజెక్ట్సే. అటు తెలంగాణలో అయితే ఇంకా ఎన్నో ప్రాజెక్టులు. అదే రకంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి 5 సంవత్సరాలలో కూడా ఏ కంపారిజన్లో కానీ సంక్షేమ మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకపోగా, అభివృద్ధి విషయంలో కూడా ఏది ముందుకు తీసుకెళ్ళలేదు.